వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం. మరి తెలంగాణలో ఈ రోజు నుంచి వచ్చేసి మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎటువంటి దగ్గరలో ఏ కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతుందో అన్న వివరాలను తెలుసుకుందాము. 2016 రూపాయలు, 4016 రూపాయలు బిడి కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం జరిగిందన్నమాట. మరి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈరోజు ఎవరెవరికి డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. మరి తెలంగాణలో ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేసినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారని ఊహించినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అన్న వివరాలను తెలుసుకుందాము. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల రోజుల తర్వాత నుండి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా ప్రభుత్వం అధికారంలో వచ్చి అధికారం చేపట్టి ఏర్పడి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీకి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయలేదు అన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను జమ చేయబోతుంది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో మనమైతే ఇక్కడ క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో అందుకోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా మన వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూసేటువంటి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతుంది అన్నమాట. ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి అనేక రకమైన బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి అయితే చివరాఖరులో సెప్టెంబర్ నెల 10వ తారీఖు వరకు మనకి తెలంగాణలో వచ్చేసి ఈ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ కార్యక్రమం అనేది ఉండబోతుంది. ఇక మనకి సెప్టెంబర్ నెల, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నుంచి 4 నెలలలో తెలంగాణలో సర్వే అనేది చేపట్టి నిజమైనటువంటి లబ్ధిదారులను కొత్త లిస్టు తయారు చేసి అప్పటి నుంచి తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే పాత పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగిందన్నమాట. ఇక జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలోకి నేరుగా జమ కావాలంటే అన్ని వీడియోలలో చెప్పినట్లు విధంగానే మీరు తప్పకుండా వచ్చేసి బ్యాంక్ ఖాతా అనేది రన్నింగ్లో ఉన్న లేదని అయితే చెక్ చేసుకోండి. ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉన్నారా లేదని అయితే కూడా చెక్ చేసుకోండి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేయించుకొని రెడీగా ఉంటారో వారికి మాత్రమే నేరుగా ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఈరోజు ఉన్న కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.